గుడ్ ఈవినింగ్ అందరికి. ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి, ఓవరాల్ గా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం డ్యూప్లికేషన్ ఓట్స్ అని, దొంగ ఓట్లు వచ్చినాయని, తీసేసినారని చెప్పేసి రోజు క్రమం. ఈరోజు వైఎస్ఆర్సిపి ఓటర్ అనలిటిక్ స్ట్రాటజిక్ టీం తరపున మేము ఆధారాలతో పాటు ఏం జరుగుతుంది అనేది మీకు ఇక్కడ ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. మాతో పాటు లోకేష్ రెడ్డి ఫ్రమ్ ఐఐఎం, అదేవిధంగా సుధాకర్ రెడ్డి పొలిటికల్ అనలిస్ట్ ఇతను, మేము ముగ్గురము కలిసి, నా పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అండ్ ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం. సో ఓవరాల్ గా కూడా నిన్న మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్ గా, రిపీటెడ్ గా ఇల్లీగల్ ఓట్స్ ఉన్నాయి 175 నియోజకవర్గాలకు సంబంధించి. అదేవిధంగా 18.5 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఓట్స్ ఉన్నాయి ఆంధ్రాకు, తెలంగాణకు. ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఊరికనే 40 లక్షలు పోయినాయి, 60 లక్షలు వచ్చినాయి, ఇవన్నీ లేకుండా ఆధారాలు చూపించాలి. ఎందుకంటే కంప్లీట్ మనం ప్రజాస్వామ్యంలో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కూడా దొంగ ఓట్లతోనో లేకుంటే ఏ విధంగా రాజ్యాంగాలు వస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి డీటెయిల్డ్ గా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ లైడ్. ఏ విధంగా డూప్లికేట్ ఓట్స్ 36,000, అదేవిధంగా తల్లిదండ్రులు సేమ్ ఉండేది, ఈ విధంగా అన్ని కేటగిరైజ్ చేసుకున్నాము. 10 కేటగిరీగా చేసుకుంటే 52,67,000 ఓట్లు టోటల్ గా డూప్లికేషన్ అనేది తేలడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీకు ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సినారియో. దీంట్లో 2 ఓట్లు విత్ సేమ్ ఓటర్ ఐడి, ఒకే ఓటర్ ఐడితో 2 ఓట్లు ఉండేది. మీరు ఇక్కడ బాగా చూసినారంటే YWB0798,389 దానమ్మ చిన్న పల్లన్న, అదేవిధంగా అదేవిధంగా YWB079839 ఇది దానమ్మ చిన్న పల్లన్న. ఒకరు అనంతపూర్లో ఓటు ఉంది, ఇంకొకరికి గుంతకల్లో ఓటు ఉంది. ఇద్దరికి డిఫరెంట్ చోట్ల వాళ్ళకి ఓట్లు ఉండడం జరిగింది. పోలింగ్ బూత్ చూసినారంటే ఇది 4వ పోలింగ్ బూత్, ఇది చూస్తే 246, 1099 సీరియల్ నెంబర్. ఇది వీళ్ళకి తెలిసి చేసినారో తెలియక చేసినారు, కానీ నిరంతరము చేంజ్ చేయాల్సింది, నిరంతరం చూసుకోవాల్సిన ఆఫీసర్లు దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఓట్లు 36,404 ఓట్లు ఇవన్నీ ఉండడం జరిగింది ఈ ఒకటే ఓటర్ ఐడితో. ద సెకండ్ వన్ వచ్చాకల్లా ఇక్కడ సినారియో 2 లో 2 ఓట్లు విత్ డిఫరెంట్ ఓటర్ ఐడీస్. ఇంత ముందు కేసులో ఒకటే ఓటర్ ఐడి ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఓటర్ ఐడి. ఇప్పుడు చూసినామంటే ఈ కేసులో WUZ1410,737 సీను ఎండలపల్లి, వాళ్ళ నాన్న పేరు వచ్చాకల్లా సత్యనారాయణ ఎండలపల్లి ఉంది. ఇతని వయసు ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది, కానీ ఓటర్ ఐడి మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఒక ఓటర్ ఐడి, ఇక్కడ ఒక ఓటర్ ఐడి. ఒకరు పెద్దాపురం పోలింగ్ బూత్ నెంబర్ 20లో ఉంటారు, సీరియల్ నెంబర్ 815లో ఉన్నాడు. ఇంకో అతను చూస్తే పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ నెంబర్ 21,513. ఇది గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళి చెక్ చేసినా గానీ మేము ఆ బూత్ లో ఉన్న వాళ్ళు, ఈ బూత్ లో ఉన్న వాళ్ళు మేము చెక్ చేయలేము. ఇదంతా కూడా టెక్నికల్ గా విపరీతంగా గంటల తరబడి కష్టపడి, వేల గంటలు కష్టపడితే గానీ ఈ డేటాను తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మా టీం చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ సినారియో, ఇవన్నీ చూస్తే ఒకసారి ఇవన్నీ చూస్తే 82,788 ఓట్లు ఉన్నాయి ఈ సెకండ్ సినారియోలో. 82,788 ఓట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా థర్డ్ సినారియోలోకి వస్తే, 3వ కేసు కిందకి వస్తే, 1 person హ్యావింగ్ 2 ఓట్స్ విత్ డిఫరెంట్ ఏజ్. ఒకటే వ్యక్తి, నాకు ఇక్కడ చూసినారంటే కులాయమ్మ దొద్ది, వైఫ్ ఆఫ్ సురేంద్ర దొద్ది, వయసు 42 ఉంది. ఇక్కడ చూస్తే సేమ్ ఆమెకు వయసు 33గా ఉంది. ఈమెకు ఒక ఓటు అనంతపూర్ అర్బన్ లో పోలింగ్ స్టేషన్ 214లో ఉంది, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ 4. అదేవిధంగా ఈమెకు మళ్ళీ పోలింగ్ బూత్ నెంబర్ 6లో సీరియల్ నెంబర్ 64లో ఉంది. వయసు తేడాతో ఉంది. 2 చోట్ల ఈమె అప్లై చేసుకోండి, ఒక చోటికి ఇంకో చోటికి వయసు తేడా పెట్టేసి డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా 24,928 కేసులు నమోదు కావడం జరిగింది. చేసిన డేటా అంతా కూడా పర్ఫెక్ట్ గా మొత్తము కూడా క్షుణ్ణంగా ప్రతి కేసును పరిశీలించి ఆ గ్రామాలలో, ఆ ఊర్లలో ఉన్న వాళ్ళను మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి వెరిఫై చేయించుకొని ఈ క్రమం చేయడం జరిగింది. దీస్ ఆర్ ది డూప్లికేట్ కేస్ విత్ డిఫరెంట్ ఏజ్. ద థర్డ్ వన్, ఈ థర్డ్ వన్ వచ్చేకల్లా 2 ఓట్స్ విత్ డిఫరెంట్ జెండర్.
ఆడ మగని ఆడ ఆడని మగని మాత్రం మారుస్తూ ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్టే దుర్గా ప్రసాద్ ఇసర్ముల్లా, సత్తిబాబు ఇసర్ముల్లా సర్నేమ్, ఇక్కడ ఫిమేల్ అని ఉంది, ఏజ్ సేమే, డోర్ నెంబర్ సోమే, ఫిమేల్ ఉంది, ఇక్కడ మేల్ ఉంది. ఒక ఓటు వచ్చాకల్లా సీరియల్ నెంబర్ 133, పోలింగ్ బూత్ 138లో ఉంది, ఇది 139లో ఉంది, 565 ఉంది. ఈ రెండింటినీ కనుక మీరు కంపేర్ చేసినారంటే ఇది 1006 ఓట్లుగా నమోదు కావడం జరిగింది. 1006 ఓట్లు డూప్లికేషన్ లో మేము తేల్చడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ యు కమ్ టు ద సినారియో 5, 1 person హ్యావింగ్ 2 votes, ఒక వ్యక్తికి 2 ఓట్లు, వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ భర్త పేరు కానీ, అంటే భర్త ప్లేస్ లోకి పేరు మార్చడం, మళ్ళీ నాన్న పేరు అది మార్చడం జరిగింది. ఉదాహరణకు చూసినారంటే ఇక్కడ శివకుమారి వేమూరి, హస్బెండ్ వచ్చి శ్రీ హర్షవర్ధన్ వేమూరి, సేమ్ డోర్ నెంబరు, వయసు సేమ్. రెండో ఓటు వచ్చాకల్లా శివకుమారి వేమూరి, ఫాదర్స్ నేమ్ ఇక్కడ భర్త పేరుగా ఉంది, ఇక్కడ తండ్రి పేరుగా ఉంది, ఈ రెండు నమోదు కావడం జరిగింది. అవినిగడ్డ కాన్స్టిట్యున్సీ అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల నుంచి తీసుకోవడం జరిగింది శాంపుల్స్. అవినిగడ్డ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ నెంబర్ 10, సీరియల్ నెంబర్ 267 ఇక్కడ హస్బెండ్ పేరు మీద. అదే అవనగడ్డిలో పోలింగ్ బూత్ నెంబర్ 11, సేమ్ పోలింగ్ బూత్ కూడా కాదు, డిఫరెంట్ పోలింగ్ బూత్లలో జరిగింది, ఇక్కడ ఫాదర్స్ నేమ్. ఈ కేసులు ఈ విధంగా ఉండేది. 92,198 ఓట్లు వీళ్ళు నమోదు చేయడం జరిగింది. సో ఇంతకంటే ఎక్కడ లేదు ప్రజాస్వామ్యంలో. వాళ్ళు ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళు చేసుకుంటా పోతున్నారు, ఎవరికి కావాల్సేవో చేసుకుంటా పోతున్నారు. ఇది సినారియో నెంబర్ 6, 2 votes విత్ ఓటర్ నేమ్ ఇంటర్చేంజ్, పేర్లు కిందికి పైకి మార్చే క్రమము. ఇక్కడ చూసినారంటే కోటేశ్వరమ్మ ఆవుల, వాళ్ళ హస్బెండ్ నేమ్ వెంకటేశ్వరుడు, ఇక్కడ ఆవుల అనేది వెనకల వచ్చింది. ఈ కేసులో చూసినాము అంటే ఆవుల అనేది ముందులో, ఆవుల కోటేశ్వరమ్మ వెంకటేశ్వర్ల, ఇది కిందికి రావడం జరిగింది. వైస్ వర్సా పేర్లు మార్చడం అంటే సర్నేమ్ ఇంటి పేర్లు ముందుకు వెనక్కి వేసేసి, ఎందుకంటే మనకున్న నెట్వర్క్ కానీ మనకున్న ఇక్కడ ఎలక్ట్రోల్స్ లో ఉన్న సాఫ్ట్వేర్ కానీ ఇవి డిటెక్ట్ చేయలేవు. ఇవన్నీ చేయడానికి డిటెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా ఈ కేసు వచ్చి సత్తనపల్లి, పోలింగ్ బూత్ నెంబర్ 253, సీరియల్ నెంబర్ 553, పోలింగ్ బూత్ నెంబర్ 55, సీరియల్ నెంబర్ 545. అంటే ఎవరు ఒకటే బూత్ లో కాదు, నువ్వు నేను గ్రౌండ్ లెవెల్లోకి ఎవరు పోయి పంపించినా గానీ చెక్ చేయలేరు, దాన్ని ఎవరే కానీ కనిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఒక బూత్ లో పోతాను, వీళ్ళు అక్కడ ఉన్నారా లేదా అనేది తెలియదు. సో ఈ విధంగా గుర్తించినది ఇది సినారో. ఈ విధంగా 2,60,634 కేసెస్ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇన్ని కేసెస్ 2,60,634 కేసులు కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇది సినారియో నెంబర్ 6. అదేవిధంగా సినారియో నెంబర్ 7 విచ్ ఇస్ ద హ్యూజ్ అన్నమాట, దగ్గర 25 లక్షల ఓట్లు. దీంట్లో ఉన్న తేడా ఏంటంటే 2 ఓట్లు, 2 votes విత్ సేమ్ ఓటర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్. అంటే ఇక్కడ రామ ముడుగల, అదేవిధంగా వెంకట్రావు ముడుగల, వీళ్ళు ఏదో ఒక తప్పిదం ఉంటుంది. అపార్ట్మెంట్ పేరు తప్పిదమో, ఇంటి అడ్రస్ తప్పిదమో, లేకుంటే వయసు తప్పిదమో, ఏదో విధంగా డేటా కనెక్ట్ కాకుండా చేసుకునే దానికి. ఈ విధంగా చూస్తే ఇక్కడ రామ ముడుగల, వెంకట్రావు ముడగల, ఇక్కడ డోర్ నెంబర్ చూడండి, ఇక్కడ డోర్ నెంబర్ చూడండి, ఏజ్ అంతా సేమ్ గానే ఉంది, ఫిమేల్. ఒక ఓటు వచ్చాకలా విశాఖపట్నంలో ఉంది, విశాఖపట్నం డిస్టిక్ లో ఉంది, సౌత్ కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా బూత్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 14 లో. ఇక్కడ చూస్తే 442 ఉంది, పోలింగ్ బూత్ నెంబర్ 61, 61. ఈ విధంగా 25 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్ లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మన సపరేట్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇది సినారియో 8, అంటే తప్పుల తడకలో ఏ విధంగా ఉంది, అక్కడ చేయాల్సిన ఉద్యోగస్తులు ఈఆర్ఓ కావచ్చు, ఏఈఆర్ఓ కావచ్చు, బిఎల్ఓ గాని ఎంత తప్పులు తడకలుగా ఉన్నారంటే అండర్ ఏజ్ 18 కంటే ఓటు హక్కు ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు పుడతానే వాళ్ళకు ఓటు హక్కు కల్పించినారు మన వాళ్ళు. అంటే ఏజ్ 1వ సంవత్సరంకే ఇక్కడ ఓటు ఉంది. రెండోది మన ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా బాల్య వివాహాలు మళ్ళీ ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతుంది. అదే వాళ్ళు చేస్తున్న పద్ధతి చూస్తే 5 ఏళ్లకే ఇక్కడ పెళ్లి కూడా చేయడం జరిగింది. రవి తాతిపాక, వయసులో ఏం సంబంధం ఉంటుంది, వయసులో ఏం తప్పు ఉంటుంది? రేపొద్దున నేను వీళ్ళతో నామినేషన్ వేపిడాస్తే ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నాను. వయసు 5 సంవత్సరాల వాళ్ళతో నేనే నామినేషన్ వేస్తే వీళ్ళతో ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తారా? చేయదు కదా. సో అదే విధంగా ఇక్కడ కేసులో చూసినారంటే 17, ఏజ్ 1, ఇవి 18 సంవత్సరాలు. ఇవి కాకుండా మన వాళ్ళు మొఘల్స్ తోనూ
ఆ కాలంలో ఏ విధంగా ఉన్నారు అనే కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వాళ్ళలో కొద్ది మంది స్పీసీస్ మాత్రమే జరిగినారు. మామూలుగా ఇంతవరకు ప్రపంచంలో హైయెస్ట్ గా బతికినది 124 సంవత్సరాల 62 రోజులు. వాళ్ళను కూడా దాటివేసి మన ఆంధ్రప్రదేశ్ లో రికార్డులు సృష్టించే విధంగా 352 వయసులో ఉన్నారు. అదేవిధంగా 248, 148, 137 మొత్తం తప్పుల తడకలో ఉన్న ఈ ఓటర్ లిస్ట్, ఏజ్ లో ఉన్న ఓటర్ లిస్ట్, మొత్తం తప్పుల తడకలో ఉన్న ఓటర్ లిస్ట్ టోటల్ ఇవి 6118 ఓట్లు, 6118. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏం చెప్తుందంటే యాక్ట్ 16, యాక్ట్ 17 ఇలాంటి తప్పుదడులు చేసిన వారి మీద 1 ఇయర్ శిక్ష వేయాలి అని చెప్తారు. కానీ ఇది నిరంతరం కూడా జరుగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు మనం ఎన్ని చేస్తున్నా గానీ, ఎన్ని చేస్తున్నప్పుడు కూడా వీటి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు కానీ అధికారులు, ఎందుకంటే అధికారులు ఒక రోజు అనుకుంటేనే అయిపోయే పనులు ఇవన్నీ, కానీ చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. నిజంగా బాధాకరమైన విషయం. దిస్ ద సినారియో 8. అదేవిధంగా సినారియో 9 వచ్చాలి కదా, ఇవి డోర్ నెంబర్లు లేవు. మొత్తం ఎక్కడే కానీ చూసినారంటే డోర్ నెంబర్, హౌస్ నెంబర్ దగ్గర 00 నన్ సేమ్ అని రాసినాడు. ఏం సేమో మనకే తెలియదు. అదేవిధంగా ఓల్డ్ అన్నాడు, ఏం పాతదో తెలియదు. డోర్ నెంబర్ తెలియకుండా. ఇది విశాఖపట్నంలో ఉన్నారు. పల్లెలలో కూడా డోర్ నెంబర్లు వేస్తున్నారని టెక్నాలజీగా చెప్తున్న ఈ కాలంలో ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా మొన్న సెప్టెంబర్ 1వ తేదీ 2018లో వచ్చిన ఓటర్ లిస్ట్. ఇది 2014లోనూ కాదు, ఎప్పుడో ప్రాచీన యుగంలో తీసినది కూడా కాదు. డోర్ నెంబర్లు కావాలంటారు, స్వచ్ఛ భారత్ కింద ఇంటింటికి స్టిక్కర్లు వేసి కొడుతున్నారు. అయినా కానీ ఇంకా డోర్ నెంబర్లు లేకుండా ఉన్న 3,95,000 ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే అయితే ఒక కుక్కటపల్లిలో డోర్ నెంబరే లేకుండా అపార్ట్మెంట్స్ అంతగా ఉన్నా కానీ దగ్గర 2,000, 3,000 ఓట్లు ఉన్నాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా విశాఖపట్నం కేసు కూడా ఉంది. ఇవి పల్లెల్లో కాదు, మొత్తం టౌన్లలో కూడా ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తున్నారో, కింద స్థాయి అధికారులు ఏం పని చేస్తున్నారో, వాడిని ఎవరు చూస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు మొత్తం ఎలక్షన్ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇది ఏపీకి తెలంగాణకు సంబంధించిన 2 దానికి సంబంధించిన విషయము. సేమ్ ఓటర్ ఐడితో ఇంతకుముందు ఫస్ట్ కేసులో మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ లో కేసులు మాత్రమే. ఈ కేసుకు వచ్చాల కల్లా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దీనికి సంబంధించి మీరు బాగా చూస్తే SG A05925551 మౌనికా తమన్నా. అదేవిధంగా ఈ కేసులో చూస్తే మౌనికా తమన్నా, ఇక్కడ హస్బెండ్ నేమ్ వెంకట ఆదిత్య పెనుగొండ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ మదర్స్ నేమ్ వచ్చింది. అంటే పెళ్లి కాకముందు, పెళ్లి అయిన తర్వాత అని మనం అనుకుందాం, అజ్యూమ్ చేస్తాం. ఒకరు మచిలీపట్నం బందర్వాస్ అయితే ఇంకొకరు తెలంగాణలో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వీళ్ళు పెళ్లి అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉన్న కేసెస్ లో ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇది ఉదాహరణ. అంటే మనం పెద్ద ఎక్కడ చేయక్కర్లేదు. తెలంగాణ వెబ్సైట్ కానీ, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, ఇది అన్నిటికీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా చూసుకోవచ్చు. దీనిలో గన మనం డైరెక్ట్ గా ఇది కొట్టగలిగితే, ఎపిక్ నెంబర్ కొడితే ఈ 2 కేసెస్ ఆన్లైన్ లో చూపిస్తున్నాయి. ఈ 2 కేసెస్ మీరు బాగా చూసినారంటే ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ 2 కేసులు కనపడుతున్నాయి. ఇవి కనపడుతున్నా కానీ చూసి చూడనట్టుగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్న విషయం. అదేవిధంగా ఒక ఓటు ఆంధ్రప్రదేశ్ లో, ఒక ఓటు తెలంగాణకు సంబంధించిన కేసెస్ ఇవి. దీనికి సంబంధించి నాగేశ్వరరావు దిద్ది, ఈయనకు తుని కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ నెంబర్ 152లో సీరియల్ నెంబర్ 26 లో ఉంది. లక్ష్మీ నరసింగరావు దిద్ది 71 ఇయర్స్ మొత్తం అంతా సేమ్ గానే ఉంది. ఇక్కడ కూడా చూడండి, నరసింగరావు నాగభూషణ్ రావు దిద్ది, లక్ష్మీ నరసింగరావు దిద్ది, తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ షేర్లింగంపల్లిలో సీరియల్ నెంబర్ 218 బూత్ నెంబర్ 564. అంటే షేర్లింగంపల్లిలో దగ్గర 3 లక్షలు 4 లక్షల ఓట్లు ఉన్నట్టున్నాయి. కాబట్టి ద బూత్ నెంబర్ కూడా 564 వచ్చింది. సో ఈ 2 దానికి సంబంధించి 18,511 ఓట్లు, 18,50,511 ఓట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడిగా సంబంధించి ఈ 2 ఉన్నాయి. మీకు ఇంతకుముందు చూపించిన విధంగా మొత్తం 10 సినారియోస్ లో చూసుకుంటే ఈ 18 లక్షలు, అంతకుముందు జరిగిన 35, మొత్తం చూసుకుంటే 54 లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయి. ఇవి మేము టెక్నికల్ గా ఓటర్ లిస్ట్ లో ఐడెంటిఫై చేసి తీసుకున్న కేసెస్. ఇవి కాకుండా దెర్ ఆర్ మెనీ బోగస్ ఓట్స్. అంటే ఆ ఓటర్ లిస్ట్ లో ఉంటాయి, డూప్లికేషన్ కాకుండా వాడు ఊర్లో ఉంటాడు, దాన్ని గోస్ట్ ఓటింగ్ అంటారు. అంటే వాడిని చూసిండా ఓటర్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. అదే కాకుండా దెర్ ఆర్ మెనీ కేసెస్, ఇవి మేము ఓటర్ లిస్ట్ లో చేసినాం. ఇప్పుడు అనంతపూర్, చిత్తూరు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న రాష్ట్రాల్లో వలసలకు పోతా ఉంటారు పనులు చేసుకోవడానికి.
వాళ్ళకి అక్కడ ఓటర్ ఐడి ఉంటుంది, ఇక్కడ ఓటర్ ఐడి ఉంటుంది. ఆ విధంగా నాకు తెలిసే మా ధర్మవరం నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఈరోజు కర్ణాటకలో ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినా కానీ వాళ్ళు అనంతపురంలో ఉంటారు. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు నెల్లూరు డిస్టిక్ వాళ్ళు చెన్నైలో ఉంటారు. శ్రీకాకుళం వాళ్ళు చూస్తున్నారంటే ఒడిశా, అదేవిధంగా అండమాన్ లో ఈ విధంగా ఉంటారు. సో ఈ ఓటర్ లిస్ట్ అనేది మొత్తము తప్పులు తడక. అంటే మనం ప్రజాస్వామ్యాన్ని మనం చూసి మిగతా దేశాల వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ నేషన్, ఇక్కడ రాజ్యాంగ పరంగా అంతా బాగుంటుంది అనుకున్న మన దేశంలో ఈ రోజు ఇంకా ఇప్పటికీ కూడా 54 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇవి మేము ఓన్లీ టెక్నికల్ గా సాఫ్ట్వేర్ ద్వారా చేస్తున్నది. ఇవి కాకుండా కర్ణాటక మిగతా దానిలో చూస్తే అవి ఇంకా ఎన్ని వేలు ఉన్నాయో, ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయో కూడా చెప్పు. అదేవిధంగా లేని వాళ్ళు దీని కేసుకు మొత్తం ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే ధర్మవరం ఇస్ ద సినారియో. నా నియోజకవర్గం అనేది ఒక సినారియో. ఇది ధర్మవరం నియోజకవర్గంలో 2014 మున్సిపల్ ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ కంటే ఒక 15-20 రోజుల ముందు వచ్చినారు. ఎలక్షన్స్ కండక్ట్ ఆ రోజు జరిగిన తేదీ వచ్చి మార్చ్ 30, 2014లో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరిగిన తేదీ రోజు నా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న ఓట్ల శాతం 86,012 ఓట్లు ధర్మవరం మున్సిపాలిటీ అప్పుడు. దాని తర్వాత 15 రోజులే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఏదంటే కోర్టుకు పోయి స్టే తేవడము, ఆ ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేయకుండా, ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తారని చెప్పేసి. సో మళ్ళీ 20 రోజులు జరిగింది. అంటే ఎలక్షన్ నామ్స్ ఏం చెప్తుందంటే, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏం చెప్తుందంటే నామినేషన్ వేసే 3 గంటల వరకు కూడా ఓట్లు ఎక్కించవచ్చు అంటారు. సో ఆ 3 గంటల వరకు ఎక్కించిన దొంగ ఓట్లలో చూస్తే 94,000 ఓట్లు వచ్చింది. అంటే 15 రోజుల వ్యవధిలో దగ్గర 8,312 ఓటర్లు నా దాంట్లో పెంచడం జరిగింది. ఇవి ఎలా పెంచారు, ఏ విధంగా పెంచారంటే దీనికి సంబంధించి ఏ ఇళ్లలో అంటే ఆడ చూసినారంటే ఆ హౌసెస్ చూసినారంటే గునాదులు కూడా ఉండవు. అంటే గునాది అంటే మనం ఏమంటారు ఇక్కడ తెలంగాణ బేస్మెంట్, ఫౌండేషన్, ఆ బేస్మెంట్ కూడా ఉండవు. అలాంటి చోట 2,000, 3,000 ఓట్లు ఎక్కించినారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, నా ధర్మవరంలో ఎలక్షన్స్ అయిపోతూనే నేను ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే 22,000 ఓట్లు ఉంటే దొంగ ఓట్లుగా వాళ్ళు తీసివేయడం జరిగింది. మేము గుర్తించి డోర్ టు డోర్ వెళ్ళి ఆ గుర్తించిన ఓట్లను మళ్ళీ మనము ఏ విధంగా చేయాలని డిఫరెంట్ అకేషన్స్ లో ఇప్పటికి 19 సార్లు నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్స్ కి. 19 times I have given a representation. కానీ ఈ రోజుకి మళ్ళీ 7,000 ఓట్లు డూప్లికేట్. అంటే వాళ్ళు అసలు మనిషి ఉంటాడు, ఆ ఇంట్లో మనిషి ఉంటాడు, వ్యక్తి ఉంటాడు. ఆ విధంగా 7,000 ఓట్లు రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మనం ఎందుకు ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సింది, దీనికోసం ఇంత కష్టపడి ఇది చేయాల్సి వచ్చిందంటే ఊరికే బ్లైండ్ గా ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా, అది ఏ సినారియోలో ఉన్నాయి, ఎలాగున్నాయి అన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాంటి దానిలలో హౌసెస్ కూడా పెట్టడం జరిగింది. అంటే దెర్ ఇస్ నో హౌస్, ఓరికే బేస్మెంట్. ఇలాంటి దానిలో 2,162 ఓట్లు ఎక్కించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనము అన్ని విధాలుగా కొట్లాడుతున్నాం, రాజకీయ పార్టీలు కానీ ఇవి. మనం ఎన్ని చేస్తే ఇప్పుడు మామూలుగా డెమోక్రసీలో ఏముంటుందంటే మనం చేసిన రెఫరెండంగా మనకు ఓట్లు వేస్తారు అనేది మన అందరి యొక్క ఆలోచన. కానీ ఈ విషయంలో చూస్తే ఇన్ని దొంగ ఓట్లు పెట్టుకొని నువ్వు మంచి చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎంఆర్ఓనో ఒక ఆర్డీఓనో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఓట్లు అంటే అన్ని దొంగ ఓట్లు ఎక్కించుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ టీమ్స్ ఫ్రమ్ మై ధర్మవరం కాన్స్టిట్యున్సీ హూ వర్క్ ఇన్ బెంగళూరులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే అక్కడ పోయి ఆ కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తో ఎవరితోనో తీసుకొని ఇక్కడున్న సెటిల్ అయిన వాళ్ళందరూ, పనులకు పోయిన వాళ్ళందరినీ కూడా మల్టిపుల్ ఓటింగ్ వేయించే క్రమం చేస్తారు. ఎందుకంటే మనం అందరం అనుకోవచ్చు అందరికి మార్క్ ఉంటుంది కదా, ఎక్కడికి పోతుంది అని. కొబ్బరి నూనె పట్టించుకొని దాని మీద మార్క్ పట్టించుకున్నా కానీ ఇలా అంటే వెళ్ళిపోతుంది. సో నేనేమంటే అసలు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం తప్పుల తడకలో నడుస్తుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో అలాగే ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. ఇంకా దీంట్లో మన దేశం యొక్క ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఎక్కడ వర్ధిల్లుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. కానీ మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం ఈ విధంగా దొంగ ఓట్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక ప్రభుత్వాన్ని శాసించే శక్తికి వచ్చినప్పుడు ఇంకా వేర్ లైస్ ద డెమోక్రసీ. కాబట్టి ఈ కుప్పకూలుతున్న వ్యవస్థను నిన్న కూడా మేము ఎలక్షన్ కమిషన్ ని కలవడం జరిగింది. వారు కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా క్రాస్ వెరిఫై చేసినాడు.
క్రాస్ వెరిఫై చేస్తే మొత్తం అన్ని కూడా పక్క నిజాలతో తేలినాయి, అవన్నీ కూడా వెరిఫై చేపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇన్ని చేసిన తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి? ఆధార్ కార్డ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఈ రోజు మనకు కావాల్సిన మొబైల్ ఫోన్లకు వాడుతున్నారు, ఇంకో పాన్ కార్డు వాడుతున్నారు. అసలు మనకు కావాల్సిన నాయకుని ఎన్నుకోవడంలో, మనకు కావాల్సిన ప్రభుత్వం ఎన్నుకోవడంలో ఎందుకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాం? సుప్రీంకోర్టు ఏమో మన కూడా కొట్టివేసింది. యునిక్ ఐడి లేకపోతే ఖచ్చితంగా ఇది రిపీట్ అవుతూనే పోతుంది. నేను ఇంత ముందుకు చెప్పిన విధంగానే 19 సార్లు నేను రిప్రజెంటేషన్ ఇస్తే మొదటిసారి 20,000తో మొదలు పెట్టుకునేది ఈ రోజు 7,000 వరకు ఉంది. మా ధర్మవరానికి వచ్చాకల్లా ఈ ఓట్లను తీసివేయడంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఒక కమిషనరు, ఒక ఎలక్షన్ డ్యూటీ చేసే తహసీల్దార్ కూడా సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. సో దీని ఏమిటంటే ఇంత క్రమాన్ని దీన్ని ఏదో ఒక చోట అరికట్టాలి. ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 31 చాలా స్పష్టంగా చెప్తాది, ఎవరైతే ఈ విధంగా ఓటు ఎక్కించుకుంటారో వారికి శిక్షకు అర్హులు కలిగిన వాళ్ళు 1 year శిక్ష పడుతుంది వాళ్ళకు. దీనిలో తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇల్లు మారుతున్నప్పుడు దీంట్లో పార్టీలు వెక్కిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కాలేదండి. ఉంది అని చూపించాం, ఉంది అనే ప్రూవ్ చేయించినాం. 54 లక్షలు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్, మేము కంప్లీట్ గా డేటా, ఇట్స్ దగ్గర 50 GB డేటా ఇచ్చినాం. దిస్ వి గాట్ ఫ్రమ్ ది ఎలక్షన్ వెబ్సైట్ నుంచే తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్ వెబ్సైట్ నుంచే తీసుకొని రావడం జరిగింది. నథింగ్ స్టీలింగ్ ఇన్ దిస్. ఆధార్తో సింక్రనైజ్ కాలేదు, చేస్తేనే దీన్ని ఆపగలుగుతాం. కాలేదు. దట్స్ వాట్ నేను అనేది. మొబైల్ ఫోన్లకు, పనికిమాలిన దానిలకు, గ్యాసులకు, దీనిలకు అంతా వాడుకుంటున్నాం. ఇది ఏ విధంగా ఉందంటే కేంద్రం ఏ విధంగా చేస్తుందంటే, ఇఫ్ దే వాంట్ ఎనీ ఫైనాన్షియల్ లో ఎక్కడైనా లీకేజెస్ తగ్గించాలనుకోండి, సపోజ్ గ్యాస్ దాంట్లోంచి లీకేజ్ తగ్గాలంటే ఫైనాన్స్ మినిస్టర్ ఒక పిటిషన్ వేస్తాడు, దాని నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటున్నాడు. అంతే తప్ప ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ బాడీ జరగలేదు. అది దురదృష్టకరం. అందుకే ఈ విధంగా ఓటింగ్ అనేది ఉంది. మన దాంట్లో కూడా మనం కూడా చాలా మంది చెప్తున్నాం, 75% ఇంతకుముందు బ్రహ్మ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు, బన్వర్లాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసినారంటే కంటిన్యూస్ గా 2-3 ప్రెజెంటేషన్స్ ఇస్తే బ్రహ్మ యాక్సెప్ట్ చేసినాడు ఆధార్ లింక్ చేద్దాం. కానీ 75% అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దిస్ హ్యాపెండ్ ఇన్ 2015 లో అయింది. అయిన తర్వాత దాన్ని హోల్డ్ గా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆధార్తో చేస్తే తప్ప ఇది జరిగే క్రమం కాదు. ఇది కంటిన్యూస్ గా ప్రాసెస్. అంటే ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా బాధ్యతగా ఉండాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి, అధికారులు బాధ్యత ఉండాలి. సో ఎవరైనా ఒక అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ విధంగా చేసుకుంటా పోతే గెలిచడానికి వీలు ఉంటుంది, ఎవరిని గుర్తించడం కూడా వీలు కాదనేది మా యొక్క భావన. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కించినారు, అంతకుముందు ప్రభుత్వం. ఇది మన 60-70 ఏళ్ల స్వతంత్ర భారతంలో నిత్యం జరుగుతున్న ప్రక్రియ, నిత్యం జరుగుతున్న. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పార్టీ హియర్. ఏ రాజకీయ పార్టీని నేను తప్పు పట్టడం లేదు. కానీ ఎవరున్నా కానీ ఇప్పుడు కేంద్రం ఎందుకు వేయలేకపోతుంది ఆధారం? దానికి అనుకూలంగా ఉందని చెప్పేసి వేయలేకపోతుంది. ఎగ్జాక్ట్లీ. మనం చేసేది ఏముంటుంది చెప్పండి? ఎలక్షన్ కమిషన్స్ కి ఇవ్వడమే మన రెస్పాన్సిబుల్. బికాస్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. మనం దానికోసం జెండాలు పట్టుకొని పార్టీల మీద, ఆఫీసుల మీద వెళ్ళేది కాదు. సో ఇట్ హ్యాస్ టు ఇండిపెండెంట్లీ యాక్ట్ చేయాలి. కాబట్టి ప్రతి సందర్భంలోనూ కూడా నేను ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎలక్షన్ కమిషన్ అక్కడి నుంచి ఒక సిసోడియా అనే వ్యక్తి కింద ఉన్న అతనికి ఎన్నిసార్లు చెప్పగలుగుతాడు? బన్వర్లాల్ అనే వ్యక్తి ఎన్నిసార్లు చెప్పగలుగుతాడు? కానీ దీనిలోకి అందరినీ కూడా బాధ్యత చేయాలి. ఎందుకంటే చట్టం ఉంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1617 ఇలా తప్పు చేసిన వాళ్ళకు సెక్షన్ 31, సెక్షన్ 32 ప్రకారం వీళ్ళను శిక్షణ పెట్టచ్చు. మొన్న ఒక మున్సిపాలిటీలో 10,000 మందిని తీసివేసినారని చెప్పి అతను సస్పెండ్ చేయడం జరిగింది. బికాస్
he didn't follow due process of law. ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారం చేయలేదు కాబట్టి ఆయన తీసివేయడం జరిగింది. కాబట్టి తీసివేతలు కూడివేత చేర్చడాలు ఇవన్నీ ఎక్కడికైనా ఉన్నాయి కానీ అవి పక్కా రావాలని. ఈరోజు మేము ఇచ్చిన 54 లక్షలు కేవలం వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డేటా మాత్రమే. మేము కర్ణాటకతో మళ్ళీ లింక్ చేయలేదు, తమిళనాడుతో లింక్ చేయలేదు. ఇక్కడున్న పాలమూరు వాళ్ళు చాలా మంది బాంబే పోయి పనిచేస్తున్నారు, అక్కడ కూడా మేము లింక్ చేయలేదు. ఒడిశాతో లింక్ చేయలేదు, అండమాన్తో లింక్ చేయలేదు. బట్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సమస్య ఉంది. ఇది మేము చెప్తున్నట్టు 54 లక్షల్లో కాదు, ఇది దగ్గర దగ్గర 60-70 లక్షలు కూడా చేరుకునే ప్రమాదం ఉంది. ఇది డైరెక్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ నుంచే తీసినది. ఇది 352 మౌనికా తమన్నా, ఇది 2 కేసెస్. మేము నిన్న అన్ని ఆయనకి సిసోడియా గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఇవన్నీ వదిలిపెట్టి ఎన్ని పథకాలు ఇచ్చినా ఏ పథకం అవసరం లేదు, దొంగ ఓట్ల పథకం ఒక్కటి ఉంటే చాలు, ఒక్క దొంగ ఓట్ల పథకం ఉంటే చాలు. దీనిలోకి ఖచ్చితంగా బాధ్యత చేయాలి, అధికారులు బాధ్యత కావాలి, పౌరులు మనం బాధ్యతగా ఉండాలి. ఇట్స్ ఎవరీ సివిక్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే మనం ఇలాగే వదిలేసుకుంటా పోతే ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యానికి నిజంగా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులే. నేను అలా అని చెప్పటం లేదు, దీంట్లో పార్టీల పరంగా మేము రంగులు పూయలేదు. ఇది జరిగింది అన్యాయము, ఈ విధంగా అయితే మనం బతకలేము, ఈ విధంగా అయితే మనకు న్యాయం చేస్తున్నది అనుకున్న ప్రభుత్వం ఓటు హక్కు ఎక్కడ ఉందండి? ఇంకా ద సింపుల్ కేసు, నా ధర్మవరం సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 15 రోజుల లోపల 8,000 ఓట్లు ఎక్కించినారు గుణాదుల మీద. ది సెకండ్ సినారియో ఏంటంటే 2018లో మళ్ళీ ఆధార్ 75% తీసినారు కదా, మళ్ళీ ఈ 10,000 ఓట్లు పోయినాయి. ఈ 10,000 ఓట్లు వెళ్ళిపోయినాయి, గాయబ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఆర్టీఐలో మేము తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్, మేమేమి అల్లిన ఇవి కాదు, ఇవన్నీ కూడా దాంట్లో తెచ్చుకున్న కేసెస్. ఎగ్జాక్ట్లీ, తీసివేతలోను అడిషన్స్ లోను పద్ధతి పాటించడం లేదు అనేది మా వాదన. ఇన్ ఎనీ క్లాస్ ఎక్కించడం లేదు, తగ్గించడం లేదు. ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళు చెప్పారు 18 లక్షల ఓట్లు అక్కడ షిఫ్ట్ అయిపోయినాయి కాబట్టి తీసేసినాం. అదేవిధంగా ఆంధ్రాలో కూడా 20 లక్షల ఓట్లు తగ్గినాయి కదా. ఇక్కడ 18 లక్షలు తొలగించినాము అని చెప్తున్న వాళ్ళు ఆంధ్రాలో కూడా 20 లక్షల ఓట్లు తగ్గినాయి కదా. టోటల్ కంపారిజన్ చేస్తే అక్కడ కూడా 38 lakhs కదా. వీళ్ళందరూ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో ఉండిపోతున్నారు. నేను చెప్తున్నా, మా ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్ ని ట్రాన్స్ఫర్ చేసినాడు. హూ ఇస్ ద ఏఈఆర్ఓ. డిప్యూటీ తహసీల్దార్ అశ్వత్థ నారాయణ అతని మీద సెలవు మీద వెళ్ళిపోయినాడు. బికాజ్ నేను ఇచ్చిన కంప్లైంట్, ఐఎమ్ హ్యావింగ్ ద వీడియో ఎస్ఎస్ఆర్ మీటింగ్లకు జరిగితే దానిలకు ఎమ్మెల్యే వచ్చి ఆడ అడ్రస్ చేయడం జరిగింది, నేను సస్పెండ్ చేస్తాను ఎవరైనా కానీ ఇలా జోలికి పోతే అని చెప్పి. ఐఎమ్ హ్యావింగ్ ద ఎవిడెన్స్. అంత జరిగినా కానీ దాని మీద చర్యలు తీసుకోకపోవడం నిజంగా బాధాకరం. నేను తీసివేతలోనూ తప్పులు జరుగుతున్నాయి, అడిషన్లోనూ తప్పులు జరుగుతున్నాయి. ఇది చిన్న సంఖ్యలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ పార్టీకి లాస్ట్ టైం వచ్చిన మార్జిన్స్ లో చూసుకుంటే 2.6%. ద గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం. ఈ రోజు ఈ లెక్కన చూసుకుంటే 3.5 కోటికి చూసుకుంటే 54 లక్షల్లో చూసుకుంటే ద గ్యాప్ ఇస్ 15%. 15% ఉంది. అంటే ఇఫ్ యు మేక్ ఇట్ ఆఫ్ ఇట్ గోస్ టు 7.5. అంటే మేము ఏం చేస్తే గానీ దాన్ని ఫిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేయగలుగుతాం చెప్పండి. మనం ఎంత కష్టపడినా మన పార్టీ యొక్క రెఫరెండాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అనవసరం. ఎందుకంటే యాక్ట్ లో ఆ విధంగా పెట్టారు. దీంట్లో జరుగుతున్న ప్రధాన తప్పిదం ఏంటంటే నామినేషన్ డేట్ వరకు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఓట్లు ఎక్కించుకునే హక్కు ఉన్నప్పుడు ఎలక్షన్ మొదలైనాక అక్కడున్న తహసీల్దార్ లోకల్ పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేస్తాడా, ఈవీఎంలు వెరిఫై చేస్తాడా, ఓటర్ లిస్టు కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేస్తాడా? అది తెలియదు. ఒక కేసు నంద్యాలలో ఒక కేసులో ఒక దాంట్లో 4,000 ఓట్లు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కించి మన బై ఎలక్షన్స్ లో అదే కంప్యూటర్ ఆపరేటరే ఆ 4,000 ఓట్లను కూడా యాక్సెప్ట్ చేసినారు. ఎందుకంటే మనమంతా రిసోర్స్ పర్సన్స్ పెడతాం ఈ ఆపరేటింగ్ ఎంట్రీ, డేటా ఎంట్రీకి. ఈ రిసోర్స్ పర్సన్ పెట్టినప్పుడు ఆ రిసోర్స్ పర్సన్ ని మాట్లాడుకుంటే చాలు. ఎంఆర్ఓ కాంట్ డూ దిస్.
ఆ రిసోర్స్ పర్సన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కించుకుంటాడు ఓటు. అతనే ఎక్కించి అతనే డిలీట్ దాన్ని కన్ఫర్మ్ చేసినాడు. సో ఆ విధంగా 4,000 ఓట్లు ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఇది కాదు, పద్ధతి తప్పు చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరిని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ బాధ్యతను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అంటే ఈ డేటా సేకరించడానికి విపరీతంగా అంటే వేల గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ది డెమోక్రసీ మిస్సింగ్ అవుతున్నామని చెప్పేసి. ఎవరికైనా ఎనీ డౌట్స్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది, మా ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు జరిగింది. January 5th మాకు పబ్లికేషన్స్ జరుగుతాయి. January 5th జరుగుతాయి పబ్లికేషన్స్. ఆ ఓటర్ లిస్ట్ విల్ బి ద ఫైనల్. దాని తర్వాత కూడా ఓట్లు ఎక్కించుకోవచ్చండి టిల్ నామినేషన్ డేట్. యాజ్ ఐ టోల్డ్ యూ, నామినేషన్ డేట్ లాస్ట్ వరకు. కానీ అది సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్ అని మీ చేతికి ఇస్తాడు. కానీ ఈ తప్పిదాలను ఎప్పుడు వెరిఫై చేస్తాడు? ఇంకా చేయలేడు. ఈ తప్పిదాలని చూడలేరు. ఒకసారి ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడంటే డ్రాఫ్ట్ ఉంది, గెజిట్ అయిపోయిన తర్వాత ఏం చేయలేరు. ఈ డ్రాఫ్ట్ కే 2 months ఇచ్చినారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేని పరిస్థితి. తెలంగాణలో, ఆంధ్ర, తమిళనాడు ఎక్కడ చూసినా ఇదే దాంట్లోనే ఉంది. దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీలు కూడా ఎన్నుకోబడటం లేదు. కొన్ని ఉపయోగించుకోవచ్చు, కొన్ని చేసుకోకుండా ఉండకపోవచ్చు, అంతే. ఎగ్జాక్ట్లీ, మేము తొందరలో దీని మీద హైకోర్టు కూడా వెళ్తున్నాం. హైకోర్టుకు వెళ్ళి దీని మీద కంటిన్యూస్ గా మానిటరింగ్. ఒకసారి తప్పు తెలిసిన తర్వాత కూడా ఆ తప్పును ఉపేక్షించడం కూడా చాలా తప్పే అవుతుంది. కాబట్టి అది ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా వాటిని పర్యవేక్షించే కార్యక్రమం చేస్తుంది. Any doubts? Thank you.